మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే మధు. భక్తి ముదిరి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయి నిజంగా ఒక మూఢనమ్మకాలతో బతుకుతున్నామా ఇప్పుడున్న టైంలో అని అనిపిస్తుంది. నిన్న మాట్లాడుకున్నాం మధు, అరుణాచలంలో ఆ పర్సన్ అందులో ఆ మోక్ష మార్గంలో అనేసి ఇరక్కపోయి చనిపోయాడు. నిన్న మాట్లాడుకున్నామో లేదో ఈరోజు మళ్ళీ ఇంకో ఆవిడ వెళ్ళి దాంట్లో ఇరక్కపోతే ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. అరే ఆవిడ అసలు మనం నిన్న అనుకున్నట్టు అక్కడ ఒకరు ఉండాల్సింది, రెండు ఈమెకన్నా అక్కడంతా మనకే తెలిసిందంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకెంత న్యూస్ బాగా వెళ్తూ ఉండాలి. అరే ఆడ ఆ పర్సన్ ఇరక్కపోయినాడు, ఆవిడ కూడా పెద్ద పర్సనాలిటీనే ఉంది. ఎందుకు వీళ్ళకి అసలు ఆ ఆలోచన ఎందుకు రావటం లేదు? గుడిని చెడ్డ చేద్దామనండి, అంతే, ఇంకేం లేదు. మీకు నిజంగా భక్తి ఉంటే, మీరు నిజాయితీగా బతికితే భగవంతుడు మీకు ఇవ్వాల్సిన మోక్షాన్ని ఇవ్వకుండా ఎక్కడికి పోడు. ఎందుకంటే భగవంతుడు మనిషి కాదు మనల్ని శిక్షించడానికి. ఆయన భగవంతుడు ఎవరికి ఉంటాడు ఆయనకి తెలుసు. మీరు అది దూరినంత మాత్రానో లేకపోతే తిరిగినంత మాత్రానో అన్ని జరిగిపోవు. కాకపోతే ఆ గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలని మన పెద్దవాళ్ళు చెప్పారు అంటే, ఆ అరుణాచల కొండని పరమేశ్వరుడుగా మనం అందరూ మొక్కుతాము, అనుకుంటాము, నమ్ముతాము. ఆ కొండనే పరమేశ్వరుడు, మహాశివుడు అని. అక్కడ తిరిగేటప్పుడు భక్తితో మీరు ఏ పని చేసినా కరెక్టే. కానీ మూర్ఖంగా వద్దు అంటున్నా కావాలని మీరు వెళ్ళి దూరడం అనేది గుడికి చెడ్డ పేరు తేవడమే కదండి. భగవంతుడిని చెడు చేయడానికే కదా. మనము కావాలని మన నెత్తిని మనం కిష్ణాలు పోసుకొని అంటించుకొని, దేవుడా నువ్వు నన్ను కాపాడు, నిజంగా నువ్వు దేవుడు అయితే నువ్వు బ్రతికుంటే అంటే ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఆయనకేమి? ఖచ్చితంగా అవును. ఆయన ఉన్నాడని నిరూపించుకోవాల్సిన అవసరం ఆయనకేమి? ఎన్నోసార్లు సృష్టిలో ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు చాలా మందిని సేవ్ చేసి భగవంతుడు ఉన్నాడు అనిపించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వచ్చి నీకోసం ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కదా. అలాంటప్పుడు ఎందుకు ఇంత మూర్ఖత్వమైన పనులు చేయడం? మన శరీరం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఏం చెయ్యగలం, ఎంత చెయ్యాలని ఆలోచించండి. మీకు అంత శక్తి ఉంటే, అంత భక్తి ఉంటే 10 మందికి అన్నదానం చెయ్యండి. కరెక్ట్. ఒక 10 రోజులు గుడిలో ఫ్రీగా పని చేయండి. ఇటు దూరి వచ్చేసే పుణ్యం ఏదో 10 రోజులు గుడిలో సర్వీస్ చేసుకోండి. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఒక మంచి స్పిరిచువల్ టైంలో మీరు ఉంటారు. 10 రోజులు భగవంతుడికి సర్వీస్ అంటే ఏం చిన్న మాటలాను. అలా చెయ్యండి. అంతేగాని సందులో దూరితేనో ఇంకొక చోట లేస్తేనో వచ్చేసే పుణ్యం అయితే ప్రపంచం ఇంకా ఈ సంధి పాటికి పెద్దదైపోయి ఉంటుంది. అందరూ దూరి కదండి. కొంచెం ఆలోచించాలి. మూర్ఖత్వమైన పనులు మీరు చేసి ఎందుకు వైరల్ అవ్వాలని మీరు చేసే పిచ్చి ఆలోచనల వల్ల భగవంతుడికి చెడ్డ పేరు వస్తుంది. మీకు వచ్చేది పుణ్యం కాదు, భగవంతుడిని చెడు చేసినందుకు పాపమే వస్తుంది. అది కరెక్ట్ కాదు. నిజంగా లాస్ట్ వీడియోలో మీరు నిన్న అన్నప్పుడే మన పర్సనాలిటీకి తగ్గట్టు మనం అక్కడ దూరుతామా లేదా అన్నది కూడా లేకుండా దూరిపోతూ ఉన్నారు. మోక్షం అన్నది ఎలా వస్తుంది అంటే అండి, భగవంతుడు ఏం చూస్తాడంటే మీ జీవిత కాలం మీరు ఎలా బ్రతికారు, ఎంత మందిని బాధ పెట్టారు, ఎంత మందిని సంతోష పెట్టారు, ఎంత మందికి సహాయం చేశారు, నిజాయితీగా ఎన్ని పనులు చేసి మీరు బ్రతికారు అన్నదే కదా అనాలిసిస్ చేస్తాడు భగవంతుడు. మీరు ఎన్ని గుళ్ళు తిరిగారు, ఎన్ని పూజలు చేశారు, ఇవన్నీ చూడరు. మనం అసలు ఎందుకు గుడికి పోతామంటే మనకి స్పిరిచువల్ ఎనర్జీ కావాలి, పాజిటివ్ వైబ్స్ కావాలి. మన బాడీలో ఏమవుతుంది అంటే మనం గుడికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ అట్మాస్ఫియర్కి మన బాడీ మైండ్ రిలాక్స్ మోడ్లోకి వస్తాయి, కామ్ మోడ్లోకి వస్తుంది. సో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనం అక్కడ ఏది అనుకుంటే అది ఎందుకు జరుగుతుంది అంటే మనకి ఒక నమ్మకం భగవంతుడు చేస్తాడు అని. ఆ నమ్మకం మన సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయినప్పుడు మనకు అన్ని పాజిటివ్ వేసే కనిపిస్తాయి. అందుకని మనం గుడికి వెళ్తాం. అంతేగాని మనం దూరిన దానివల్ల వచ్చేసేదు, మనం ఇంకేదైనా చేసిన దానివల్ల రాదు. భగవంతుడు మనకిచ్చేది ఎప్పుడు కూడా మనం చేసిన పనుల వల్లనే మన కర్మ అన్నది నిర్ణయించబడుతుంది ఎక్కడైనా. మన భారత పురాణంలో ఉన్నది అదే, మన శాస్త్రం అదే చెప్తుంది. భగవద్గీత అయినా, ఖురాన్ అయినా, లేకపోతే క్రిస్టియానిటీ అయినా చెప్పేది ఒక్కటే మాట, మీరు ధర్మంగా బ్రతకండి, అదే జీవితం కదా. అలా కాకుండా మీరు ప్రతిసారి అక్కడికి వెళ్ళి ఏదేదో చేసి భగవంతుడికి ఎందుకండి చెడ్డ పేరు తెచ్చేది? అరుణాచలం అన్నది ఇన్ని రోజులు ఏ మచ్చ లేకుండా విదేశీయులు, అసలు నేను సర్ప్రైజ్ అయ్యాను అరుణాచలంకి వెళ్ళినప్పుడు. మన ఊర్లో వాళ్ళందరూ ఆ రోడ్లో చెప్పులు వేసుకొని నడుస్తున్నారు.
ఒక్క ఫారినర్సే స్లిప్పర్స్ తీసేసి నడుస్తున్నారు. మీకు వాళ్ళకి ఎంత తేడా. బయట ఉన్న వాళ్ళు మనల్ని నిజంగా గౌరవిస్తారండి. 100%. నేను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు గమనిస్తాను ఫారినర్స్ ఇక్కడ ఎలా ఉంటారు, మన వాళ్ళు ఎలా ఉంటారని. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను గోవాకి వెళ్ళినప్పుడు ఒక థియేటర్కి వెళ్ళా మూవీ చూడడానికి. అక్కడ ప్లీజ్ స్టాండప్ అని వచ్చింది స్క్రీన్ మీద. అందరూ లేచి నిల్చున్నారు. వీళ్ళు ఎందుకు స్టాండప్ అని పెట్టారని నేను చూసా. వందే మాత్రం వచ్చిందండి. అసలు మన వాళ్ళందరూ కూర్చునే ఉన్నారు, ఫారినర్స్ లేచి నిల్చున్నారు. నేను అసలు ఎంత షాక్ అయ్యాను తెలుసా. మన మీద మనకి గౌరవం లేదా? ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అసలు అట్టే నిల్చుకున్నారు. ఆ క్షణం వల్ల అయిపోయే వరకు కదలలేదండి. వాళ్ళకి ఎంత రెస్పెక్ట్, వాళ్ళు ఈవెన్ వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఉంటే వాళ్ళు ఆ 10 నిమిషాలు అలా నిల్చుకున్నారు. మన వాళ్ళు నవ్వుకోవడం, మాట్లాడుకోవడం, గిల్లి గచ్చాలు పెట్టుకోవడం, ఇది పంచాయతీ. మనం ఇంత అసలు మనకి ఎక్కడా కూడా ఒక సిస్టమ్ ఉంటే దాన్ని ఫాలో అవ్వాలి అన్న అకౌంటబిలిటీ ఎక్కడ లేదు మన మైండ్ లో. ఎక్కడ లేదు. మీరు హెల్మెట్ వేసుకోండి అంటే వేసుకోరు, గవర్నమెంట్ చెప్పిన ఏ పని మీరు చెయ్యరు, పోలీసులు చెప్పిన ఏ పని మీరు చెయ్యరు, కుటుంబ పెద్ద మాట వినరు, ఒక సీఎం మాట వినరు, ఎవరి మాట మీరు వినరు, మీకు నచ్చింది మీరు చేస్తారు. ఈవెన్ డాక్టర్ మాట కూడా వినరు, డాక్టర్కే చదువు చెప్పేసి వెళ్తారు. ఇంకెట్లా మన జీవితాలు బాగుపడతాయి? ఇప్పుడు చిన్న పెద్ద గురువు దైవం, ఎవరో ఒకరు చెప్పింది మనం విని పాటిస్తే మనకు అవుట్కమ్ ఉంటది. అలా కాకుండా మూర్ఖత్వానికి వెళ్ళి ఏది పడితే అది చేసేస్తే ఎట్లా? ఇప్పుడు వీడియో వైరల్ అవ్వాలని 100 మంది 100 చెప్తారు. సాధ్యాలు ఆలోచించాలి కదా. నీకెందుకు బుర్ర ఇచ్చింది భగవంతుడు కదా? అది లేకుండా ఎంతసేపు పోయి ఆ సందులో నేను దూరితే నాకు ఇంక మోక్షం వచ్చేస్తుంది, ఇంక ఇట్లా నేను వెళ్ళిపోతా అంటే అది సూసైడ్ అవుతుందే తప్ప మోక్షం అవ్వదు కదా. మోక్షం అంటే మన భక్తికి, మన జీవన ప్రమాణాలకు నచ్చి మెచ్చి భగవంతుడు ఇవ్వాలి. మనం చేసే పనుల్లోనే ఆ భగవంతుడు ఉంటాడు. హనుమాన్ శ్రీ ఆంజనేయం సినిమాలో చెప్తాడండి అర్జున్ గారు, అసలు ఇంత మంది యోగులు, మునులు, ఋషులు కూడా సాధన చేస్తే కనిపించని భగవంతుడు నీకెందుకు కనిపించాడంటే ఆయన చెప్పాడు ఒకటే మాట, నువ్వు ప్రతి మనిషికి చేసే మంచి నన్ను ఇంత దూరం పంపించింది, నువ్వు చేసే నిస్వార్థమైన సేవ నన్ను నీ వెనక నడిపించింది. ఎంత బాగా చెప్పారు తెలుసా అర్జున్ గారు. అదే నిజమైన భక్తి. భగవంతుడు నీ జీవితాన్ని చూసి నీ వెనక నడవాలి, అంతేగాని నువ్వు వెనకలు పోతే ఆయన చూడు. చెప్పారు. థ్యాంక్ యూ అండి.